హలో హాయ్ అండి. ఈరోజు నేను చెప్పేది మీకు కోపం రావచ్చు, బట్ మీలో ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటారా? ఇప్పుడున్న ఈ దేవుళ్ళందరూ, అది క్రిస్టియన్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, కానీ ఇప్పుడున్న రూపాలు ఆ దేవుళ్ళందరూ కరెక్టేనంటారా? మీకు ఆలోచన వచ్చిందా? వాళ్ళందరూ అంత కరెక్టేనంటారా? మీరు ఎప్పుడైనా తెలుగులో ఒక రాముడు సీత కానీ ఒక వెంకటేశ్వర స్వామిని కానీ చూశారనుకోండి, వెరీ గ్లామరస్గా ఇంత నగలు వేసుకొని అని అంత వరకు ఎప్పుడైనా లోకం ఉంటుంది కదా, మన ఇంద్రలోకం ఎంతో గొప్పగా మన మనసులో ఉంటుంది. కానీ మన సివిలైజేషను వాళ్ళ తర్వాత మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యాం కదా. ఈ రాళ్ళు కొట్టుకొని జంతువులు వెనకాల పరిగెట్టి ఈ రాయి ముక్కతో ఒక జంతువుని చంపి చీల్చి తిని ఈరోజు ఈ స్టేజ్కి మనం వచ్చాం. అప్పుడే బాణాలు, కత్తులు అవన్నీ ఉండేవి దేవుళ్ళ దగ్గర. ఎందుకు అక్కడి నుంచి మనం ఇలా అక్కడి నుంచి ఆకత్తిట్టుకుని ఎందుకు రాలేకపోయాం? మనం రాయిని మార్చుకొని ఒక జంతువుని చంపుకొని తినవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? వంట కూడా మనకు తెలియదు. పాయింటేనా? ఇంకో పాయింట్ ఉంటుంది నాకు తెలియంది. ఏంటంటే, పార్వతి వినాయకుడిని తయారు చేస్తుంది కదా. తయారు చేసినప్పుడు కాపలా పెట్టినప్పుడు శివుడు వచ్చి తన అడ్డించడానికి తల తీసేస్తాడు వినాయకుడు. అప్పుడు బాధపడుతుంది కదా పార్వతి. అంత పవర్ఫుల్ ఉన్నప్పుడు ఆ ఖండించిన తలనే మళ్ళీ అంటించవచ్చు కదా. వై ఒక యానిమల్ ఉమెన్ బాడీకి ఎందుకు మళ్ళీ కలపాలి? మళ్ళీ అక్కడ ఒక జంతువుని చంపే ఆ జంతువుని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కలిపారు. ఎందుకు అంత వికృతంగా తయారు చేశారు? ఆయన అంత పవర్ ఉన్నప్పుడు ఆయన కలపచ్చు కదా. పాయింట్ 3, శ్రీకృష్ణుడు నల్లగా ఎందుకు ఉంటాడో తెలుసా? బ్లూగా. కృష్ణ అంటే నలుపు, చీకటి అని అర్థం సంస్కృతిలో. సో అప్పుడు సంస్కృతంలో ఆ ఆర్టిస్టులు ఒక రూపాన్ని ఇది చేసేటప్పుడు అతన్ని బ్లూ కలర్ కింద, ఒక బ్లాక్ కింద క్రియేట్ చేశారు. ఎందుకంటే పేరులోనే ఉంది కృష్ణ అని. బలరాముడు బలంగా ఉండాలని, భీముడు బలంగా ఉండాలని, అర్జునుడు అందంగా ఉండాలని వాళ్ళు క్రియేట్ చేశారు. ఇప్పుడున్న నేను అదే అంటాను, ఇప్పుడున్న ఈ రూపాలన్నీ కరెక్టేనా? ప్లీజ్ కామెంట్ మీ. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ రూపాలు, ఈ ఫోటోలు, మనం తెల్లవారు దండం పెడుతుంటాం కదా, ప్రేయర్ చేస్తుంటాం కదా, ఇవన్నీ కరెక్టా? ఆ రూపాలన్నీ కరెక్టేనంటారా? ఆలోచించండి. Please comment me. Got the point? Bye.